హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 30%తో ఐఆర్ ఫిక్స్ అధికారిక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల నిరీక్షణకు ఒక స్పష్టమైన ముగింపు లభిస్తూ మధ్యంతర భృతి ఐఆర్ విషయంలో 30% ఖరారు చేస్తూ ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనాత్మకమైన సమాచారం అయితే వెలువడింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ ఐఆర్ అంశంపైకి ఒక కీలక నిర్ణయం తీసుకోవడమే కాకుండా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువరించడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 2.25 లక్షల మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగులకు, అలాగే తమ జీవితాంతం సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి 2,70,000 మంది పెన్షనర్లకు మరియు మున్సిపల్ కార్పొరేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు భారీ ఎత్తున ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ఈ ఐఆర్ ప్రకటన అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. ఇది పెరిగిన ధరల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు లభించిన ఒక పెద్ద ఆర్థిక వెసులుబాటని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డిఆర్‌ఎస్ అలవెన్స్, డిఏ బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం ఒక సానుకూల అడుగు వేసింది. ఇప్పటికే సుమారు రూ. 1,100,00,00,000 భారీ మొత్తాన్ని అరియర్స్ రూపంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని ఉద్యోగులు ఎంతో కాలంగా అయితే ఆశగా ఎదురుచూస్తూ ఉన్న కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సమావేశంలో అయితే నిర్ణయించారు. కొత్త పీఆర్సీ అమల్లోకి రావడానికి మరియు కమిటీ నివేదిక సమర్పించడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి, ఆలోపు ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండటానికి ఈ 30% మధ్యంతర భృతి ఐఆర్‌ని ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులు మరియు సంఘాల నేతలు ఒక అవగాహనకొచ్చారు. పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఈ 30% అదనపు మొత్తం ఉద్యోగుల జీతాలకు తోడవడం వల్ల వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఈ సమావేశంలో చర్చకు వచ్చిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఐఆర్ శాతం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. ఒకవేళ ప్రభుత్వం 30% కంటే ఎక్కువ ఐఆర్ ప్రకటిస్తే, అది ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం మరియు మార్కెట్ ధరలతో పోలిస్తే ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కూడా కలిగిస్తుందని చెప్పి వారు గణాంకాలతో సహా వివరించారు. అందుకే 30% ఐఆర్ అనేది ఒక డెడ్‌లైన్ లాగా భావించి దానిని ఫిక్స్ చేయాలని డిమాండ్ చేశారు. మరి దీనితో పాటుగా ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్ విషయంలో కూడా ఒక విప్లవాత్మకమైన ప్రతిపాదన అయితే తెరపైకొచ్చింది. ప్రస్తుతం ప్రతి ఏటా ఉద్యోగికి లభించే 3% ఇంక్రిమెంట్ రేట్లను ఏకంగా 6% పెంచి దానిని రెట్టింపు చేయాలని అయితే ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పెంపుదల గనక అమలైతే ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం వేగంగా పెరుగుతుంది. తద్వారా వారి భవిష్యత్తు మరియు పెన్షన్ ప్రయోజనాలు కూడా మెరుగవుతాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒక వివరణాత్మకమైన మెమోరాండంను కూడా సిద్ధం చేయడం అయితే జరిగింది. మరి ఈ మెమోరాండంలో వేతనాల సర్దుబాటు, జరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా జీతాల పెంపుదల మరియు పెన్షనర్ల సామాజిక భద్రత వంటి అంశాలపై సుదీర్ఘంగా అయితే చర్చించారు. ముఖ్యంగా మునిసిపల్ ఉద్యోగులు మరియు సిపిఎస్ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2,70,000 మంది పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో వైద్య ఖర్చుల కోసం మరియు ఇతర అవసరాల కోసం ఐఆర్ పైన మరియు పెరిగిన డీఆర్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అటువంటి వారికి ఈ 30% ఐఆర్ పెంపుదల అనేది ఒక గొప్ప వరంగా మారుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులలో ఒక రకమైన సానుకూల దృక్పథం ఏర్పడింది. చివరగా వేతనాలకు సంబంధించి కీలక నిర్ణయాలు కేవలం కాగితాలకి పరిమితం కాకుండా త్వరితగతిన జీవో రూపంలో వెలువడాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం ఈ యొక్క రూ. 1,100,00,00,000 బకాయిల విడుదల చేయడం ఒక మంచి పరిణామమే అయినా 30% ఐఆర్ అమలనేది ఉద్యోగుల ప్రధాన లక్ష్యం. ఈ పెంపుదల వల్ల ప్రభుత్వ ఖజానాపై కొంత భారం పడినప్పటికీ ఉద్యోగుల కష్టాన్ని మరియు వారి సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.
రాబోయే రోజుల్లో ఈ ఐఆర్ 30%తో కూడిన కొత్త జీతాలు మరియు పెన్షన్లు అందబోతూ ఉన్నాయని తెలియడంతో ఉద్యోగ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇది వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు మరియు విధుల్లో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఒక గొప్ప ఆర్థిక భరోసా అని మనం మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్‌కు రావాల్సినటువంటి ఈ 30% ఐఆర్ ప్రయోజనాన్ని పొందేందుకు సిద్ధంగా ఉండాలి అని దీనికి సంబంధించి తుది ఉత్తర్వులు త్వరలోనే వెలువడతాయి అనైతే సమాచారము.